అరే షిన్చాన్ తొందరగా రా. అబ్బా ఈ పిల్లలకి వేసవి సెలవులు వస్తే చాలు అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళు అని. పైగా ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయిలేండి. వచ్చావా? రా, ఇంకా ఏముంది, బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేశాను. లేట్ చేయకుండా తొందరగా బయలుదేరదాం. ఎందుకంటే ఈ ఎండలకి తట్టుకోలేకపోతున్నాం అనమాట. మంచిగా చల్లని కూల్ ప్రదేశానికి వెళ్దాం అనుకుంటున్నాను. అదే షిన్చాన్ ఎక్కడికో చెప్పురా మనోళ్ళకి. ఇప్పుడు మేము కాశ్మీర్ వెళ్ళబోతున్నాము. అక్కడ మనాలి ఉంటుంది, మంచు కొండలు ఉంటాయి, మంచులో ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. తనువన్నా చాలా రోజుకి నాకు కళ నెరవేరబోతుంది. మంచు దగ్గరికి వెళ్ళబోతున్నాం. సరే తొందరగా పద, మన ఫ్లైట్ కి లేట్ అవుతుంది. అమ్మయ్య, సమయానికి తీసుకొచ్చేసావులే. ఫ్లైట్ ఇంకా అక్కడే ఉంది. అవునరా షిన్చాన్, వచ్చేసాం ఫైనలీ. ఓకే గాయ్స్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం ఫాస్ట్ గా. ఓకే, ఫైనలీ మొత్తం ప్యాక్ అయిపోయి బయలుదేరుతున్నాం. షిన్చాన్ ఫైనలీ ఎక్సైటెడ్ గా ఉన్నావా? ఇన్నాళ్ళు నా బ్రెయిన్ తిన్నావు కదా, ఇప్పుడు నువ్వు అనుకున్న కళ నెరవేరబోతుంది. మంచు 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 అన్నావు. ఓకే, ఇప్పుడు ఆ మంచు దగ్గరికే వెళ్ళబోతున్నాం. అరే ధనువన్నా, అక్కడైతే ఒక అద్భుతమైన ప్లేస్ ఉంటుందంట ధనువన్నా. పెహల్గామ్ అంట. మా ఫ్రెండ్స్ చెప్పాడు, మొన్నాడు అక్కడికి వెళ్ళాడంట. మంచి పిక్నిక్ స్పాట్ అంట, చాలా మంది జనాలు ఉంటారంట ధనువన్నా. అక్కడికి వెళ్ళాలంటే గుర్రాలతో వెళ్ళాలంట, అది కూడా కొండ పైకి ఎక్కాలంట. ధనువన్నా అక్కడికే వెళ్దాం, లేట్ చేయకుండా. ఫస్ట్ ఎక్కడికే వెళ్దాం. అమ్మయ్యా, మొత్తానికి కాశ్మీర్ అయితే వచ్చేసాం రా షిన్చాన్. చల్లగా ఉందిరా, చాలా చల్లగా. రే, మంచిగా కోట్ వేసుకోమని చెప్పానా? ఇలా ఎందుకుంటున్నారా? ధనువన్నా నేనైతే కనీసం షర్ట్ అయినా వేసుకున్నాను. అక్కడ అంకుల్ చూడు, మొత్తం బాడీ బయటికి చూపిస్తున్నాడు. చెప్పాను, ఎందుకు ఇలా చేస్తున్నారు? షర్ట్ వేసుకోండి. ఎంత బాడీ చూపించడానికే కదా పెంచాను, ఇప్పుడు అందరూ చూసి షాక్ అవుతారు. ఓ రే షిన్చాన్, సర్లే లేట్ చేయకుండా తొందరగా నువ్వు చెప్పినట్టుగానే ఆ పెహల్గామ్కే వెళ్దాం. మరికొద్ది సేపట్లో ఇక్కడికి గుర్రాల వాళ్ళు వస్తారు, వాళ్ళు మనల్ని ఆ ప్లేస్ కి అయితే తీసుకెళ్తారు. అవును ధనువన్నా, అక్కడికి వెళ్ళి మనమైతే ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. మా వాళ్ళందరూ ఫోటోలు తీసుకొని నాకు చూపిస్తున్నారు. ఇగో ఇప్పుడు నేను కూడా ఫోటోలు తీసుకొని చూపిస్తాను, వాళ్ళందరూ షాక్ అవుతారు. ధనువన్నా తొందరగా వెళ్దాం పదా. వచ్చిరు, చాలా మంది వచ్చిరు. ఇప్పుడు మీ అందరికి ప్లాన్ చెప్తున్నా వినండి. ఇదిగో, ఇక మన పాకిస్తాన్ వాళ్ళు ఈ ఇండియన్స్ ని ఎవరిని బతకనివ్వకూడదు. అందులోని ఈ హిందూస్ ని అస్సలు బతకనివ్వకూడదు. చెప్తున్నాను. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు మనం పెహల్గామ్ కి వెళ్తాం. అక్కడ ఎటువంటి మిలిటరీ ఫోర్సు ఉండదు. అక్కడికి రావాలంటే గుర్రాలతోనే రావాలి. మనం అక్కడ ఎవరిని ఏం చేసినా కూడా ఎవడు మనల్నేమీ చెయ్యలేడు. భయ్యా, ఇప్పుడు మనం అక్కడికి వచ్చి మన చేతిలో గన్నలు చూసి పారిపోతే అప్పుడు మనం ఏం చెయ్యాలి? అక్కడ ఉండే వారి దగ్గర ఏమన్నా తుపాకీలు ఉంటాయనుకుంటున్నారా? మీరు దేనికి భయపడకండి, భయపెట్టేది మనము. దాంతో పాటు వాళ్ళకి ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మనం ఇండియన్ ఆర్మీ అని చెప్దాం. పిచ్చి జనాలు నమ్మేస్తారు. ఒక్కొక్కడికి మన పవర్ ఎలా ఉంటుందో చూడాలి. నాకు వాళ్ళపైన ఉన్న కోపానికి ఈ భారతదేశాన్ని మొత్తం అంతం చేయాలనుంది. మన పాకిస్తాన్ జెండా ఈ భారతదేశంలో పాతాలి. అది దీనితోనే మొదలవ్వాలి. సరే, ఇప్పుడు మనం అక్కడికి బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఆ ప్రదేశం చాలా చాలా బాగుంది. మనం ఎక్కిన కొండ అద్భుతంగా ఉందనువన్నా. మనం పూర్తి కొండల పైకి అయితే వచ్చేసాం. ధనువన్నా ఆ గుర్రాలన్నీ సూపర్ గా మనల్ని పైకి తీసుకొచ్చాయి. ఒక చిన్న మొక్క ఇవ్వచ్చు కదేంటి? అన్ని వేసుకొని తినేస్తారు, పక్కన మనుషులు ఉన్నారు చూడరా. ఒక చిన్న మొక్క ఇవ్వు బాబు. బాబు కాదు, ఒక చిన్న మొక్క ఇవ్వు బాబు, చాలు. ఎవరంకుల్ మీరు? మేము కష్టపడి వండుకుంటే మా దగ్గరికి వచ్చి అడుగుతున్నారేంటి? ఇక్కడ ఇంత మంది ఉన్నారు కదా, అంతమంది ఫుడ్ తింటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. మీరేం ఫుడ్ తీసుకొని రాకుండా వచ్చారా ఏంటి? ఇక్కడ ఎందుకు? అరే ధనువన్నా, ఎవరికి ఇవ్వకు, అసలు ఒక ముక్క కూడా ఇవ్వకు. అంకుల్ వెళ్ళి అడగండి మీరు. అరే షిన్చాన్, దానికే ఉందిరా, ఒక 2 బర్గర్లు ఇచ్చేద్దాం, అయిపోతుంది కదా, ఎందుకు గొడవ చెప్పు. కమాన్ బాయ్స్, మన వాళ్ళందరూ ఆ సైడ్ నుంచి వెళ్లారు, మనం ఈ సైడ్ నుంచి వెళ్దాం. అందరూ సైలెంట్ గా ఉండండి. ఎవడన్నా మీ గురించి అడిగినట్లయితే మీరు ఇండియన్ ఆర్మీ అని చెప్పండి. అప్పుడు ఎవరికి డౌట్ రాదు. సరే బాస్, మీరు వెళ్ళండి, మీ వెనక్కే మేము వస్తాము. ఇక్కడ ఎవరెవరైతే హిందువులు ఉన్నారో వీళ్ళ వల్లే మనకి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఈ హిందువులందరినీ చంపేస్తే మన పాకిస్తాన్ పవర్ ఈ ఇండియాకి తెలుస్తుంది. సరే, వచ్చాను కదా, ఇక్కడ ఎవరెవరు ఎలా ఉన్నారో అందరినీ ఒక్కసారి గమనించాలి. ఇప్పుడు నా మైండ్ లో రన్ అవుతున్న ప్లాన్ ప్రకారం నేను అలానే చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, హే వెనక్కి తిరిగి చూడు.
ఇటు పిలుస్తున్నా అటు కాదు. అటు చూస్తున్నావేంటి? వెనక్కి చూడరా. హేయ్, చెప్తుంది వినట్లేదా? రేయ్, చేతిలో గన్ పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు? ఇక్కడ గన్ పట్టుకొని తిరగద్దని తెలీదా నీకు? గన్ ఎందుకు పెట్టుకున్నా చెప్పు. ఏమండి, ఎందుకు వాళ్ళతో గొడవ? విడిచిపెట్టండి. నువ్వు ఉండవే, వీళ్ళని అడగాలి. ఏమైంది చెప్పు, ఎందుకు గన్తో తిరుగుతున్నారా? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, మేము ఇండియన్ ఆర్మీ. మేము ఇక్కడ ఎవరికైనా ఎటువంటి ప్రమాదమైన రావచ్చని సెక్యూరిటీ కోసం వచ్చాము. అర్థమవుతుందా? నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకంటే మేము ఇండియన్ ఆర్మీ. ఓరిని, లాస్ట్కి వచ్చే టైంకి ఏంట్రా ఇలా అయింది? మంట ఆగిపోయిందిరా. నా దగ్గర ఉన్న అగ్గిపుల్లలన్నీ అయిపోయాయి. భయ్యా ఇక్కడ దగ్గరలో అగ్గిపుల్లలో నీ దగ్గర ఏమైనా అగ్గిపెట్టి ఉందా చెప్పు. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఈ మంచు ప్రదేశాల్లో అగ్గిపెట్లు ఏం పనిచేస్తాయి? సరే, ఈ వెనక్కి ఒక చిన్న గూడెం ఉంది, అక్కడికి వెళ్ళు. కొంతమంది మనుషులు ఉంటారు, ఈ గుర్రాలు నడిపిన వాళ్ళు. వాళ్ళ దగ్గర అగ్గిపెట్లు కాదు, మంచి లైటర్ తీసుకునిరా. అగ్గిపెట్టి తీసుకొస్తే ఇక్కడ ఎలగదని ఆ మాత్రం తెలీదా? సరే, ఆ వెనక్కి వెళ్ళు. ఆ స్ట్రైట్ గా నేరుగా పోయినావంటే వస్తుంది. ధను అన్న, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ ఇంటికి కాపలా కాస్తాను. ఈ బండంకులు చూస్తే తినేసేటట్టున్నారు. తొందరగా వెళ్ళి తీసుకొచ్చి ధను అన్న నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎంత స్పీడ్ గా వెళ్ళైతే అంత స్పీడ్ గా తీసుకొచ్చేసే. ఏ బండంకుల్, మీరు సైలెంట్ గా ఉండండి. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, అటు కాదు, వెనక్కి కాదు, ముందుకు చూడండి. ఒకసారి నాతో మాట్లాడండి. మీరు గన్ పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? ఇక్కడ అందరూ మామూలుగా సివిలియన్స్ తిరిగే ప్రదేశం. ఇక్కడ గన్ పట్టుకుని ఎవరు రాకూడదు. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? మేము ఇండియన్ ఆర్మీ. ఇక్కడ మీరందరూ సేఫ్టీగా ఉన్నారా లేదో చూడడానికి వచ్చాం. తెలుసు కదా దగ్గరలో బోర్డర్స్ కూడా ఉన్నాయని, అందుకే వచ్చాం. ఏంటి, మీరు ఇండియన్ ఆర్మీయా? చూడ్డానికి ఎలా లేరే? నాకెందుకో డౌట్ కొడుతుంది. ఒకసారి మీ యొక్క ఐడి కార్డ్ తీయండి. హే మిస్టర్, నేను నిన్నే అడుగుతున్నాను, నీ దగ్గరున్న ఐడి కార్డ్ తీ. మాటలు ఎక్కువైనాయి. ఇక్కడి నుంచి ఎవరైనా కదిలారనుకోండి, కాల్ చేస్తా. ఎలా ఉన్నవారు అలానే ఉండండి. ఎవరైనా కదిలి పారిపోవడానికి ప్రయత్నించారంటే ఇక్కడే కాల్చి పడేస్తా. ఇప్పుడు నీ దగ్గరకు వద్దారా? ఏంట్రా ఇందాక నా పైన ఎగురుతున్నావు? తెలీదా మాత్రం? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. సరే, ఇప్పుడు నీకు తెలుస్తుంది నేనంటే ఎవరో. ఇప్పుడు నేనంటే ఏంటో చూడరా. ఇక్కడి నుంచి ఎవడు కదలకూడదు. ఆడవాళ్ళందరూ ఒక సైడు, మగవాళ్ళందరూ ఒక సైడు ముందుగా రండి. వెళ్ళండి. ఓ భయ్యా, నువ్వు హిందువా ముస్లిమా? ఒకసారి నాకు తెలుసుకోవాలనుంది. చెప్పు, హిందువా ముస్లిమా? నేను పుట్టినప్పటి నుంచే శివయ్య భక్తుణ్ణే. ఇప్పుడు కూడా కేదార్నాథ్ వెళ్దామని అనుకుంటున్నాను. శివయ్య భక్తుణ్ణయ్యా. సరే, ఎందుకు ఇలా అడుగుతున్నావు? మీరు చూడ్డానికి ముస్లింలా ఉన్నారే. మాకు కూడా ముస్లిమ్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నా ఫ్రెండ్స్ లో చాలా మంది ముస్లిమ్స్ కూడా ఉన్నారు. సరే, ఎందుకు? మీకు ముస్లిం స్నేహితులు కారు? అందరూ ఇక్కడికి రండి. ఇప్పుడు బాగానే అందరూ నిలబడ్డారనుకుంటా. సరే, ఇప్పుడు మీ అందరితో మాట్లాడాల్సిన సమయం వచ్చింది. మీరు ఇక్కడ ఎవరికి ఫోన్ చేసినా, ఫోన్ చేస్తే సిగ్నల్స్ కూడా ఉండవు. అలానే ఎవరైనా మిమ్మల్ని కాపాడడానికి రావడానికి ప్రయత్నించినా ఇక్కడికి రావాలంటే కిందన ఉన్న గుర్రాలతో రావాలి. ఇక్కడ ఎటువంటి వెహికల్స్ రాలేవు. ఓ, బాగానే బాడీ పెంచావు బ్రదర్. సరే, నువ్వు హిందువో ముస్లిమో తెలుసుకోవాలనుంది. ఇంతకీ ఎవరు నువ్వు? అది సార్ అది నేను ఈ హిందూ సార్. హిందూ. నేను ఆంజనేయ స్వామి భక్తుణ్ణి సార్. ఇప్పుడు ఇక్కడ పారిపోవడానికి కొంతమంది ప్రయత్నించారు. వాళ్ళని మా వాళ్ళు కాల్చి పడేశారు. మీరు ఎవరనేది నేను తెలుసుకొని అంతా అడుగుతాను, సరేనా? మీరైతే సైలెంట్ గా నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. పారిపోవడానికి ప్రయత్నించారో ప్రాణాలు పోతాయా? చెప్తుంటే ఎందుకు పారిపోతారా? మీరు ఎక్కడికి పారిపోలేరు, ఎందుకంటే మీ ప్రాణాలు కాపాడడానికి ఇప్పుడు ఎవ్వడు రాలేడ్రా. ఇప్పుడు మీరందరూ మా చేతిలో చావబోతున్నారు. మీరందరూ ఆడనే ఉండండి. ఎవరైనా కదిలారనుకోండి, చంపేస్తా. ఆడంగుల్లా ఉండండి. సరే, ఇప్పుడు నీ దగ్గరకు వద్దాం. బ్రదర్, నువ్వు హిందువా ముస్లిమా? బాయ్, మేము ముస్లిము బాయ్. ఓకే, నువ్వు సైడ్కి వెళ్ళి నిలబడు, నీకేం ప్రమాదం లేదు. ఓకే మిస్టర్, నువ్వు హిందువా ముస్లిమా? అస్సలాం వాలేకుం బాయ్, మేబీ ముస్లిము. సరిపోయింది. సరే, నువ్వు హిందువా ముస్లిమా? నువ్వు చూడ్డానికి నాకైతే మాత్రం ముస్లింలా కనబడట్లేదు. నువ్వు చెప్పు, हिंदुआ मुस्लिमा? भाई भाई मेरे को मारना मत मैं मुस्लिम हूँ भाई, मुस्लिम हूँ, मारना मत भाई. సరే నువ్వు పక్కకి వెళ్ళొచ్చు. నువ్వు చెప్పు, హిందువా ముస్లిమా? ముస్లిం. సరే నువ్వు కూడా వెళ్ళొచ్చు.
మీరందరూ చెప్పండి, ఇక మీరే మిగిలిన్నారు. మీరెవ్వరు ముస్లిమ్స్ కాదని నాకు తెలుసు. మిమ్మల్ని ఎవరిని బతకనివ్వరు. అందరి ప్రాణాలు పోతాయి. ఎక్కడికి పారిపోతున్నారు? మిమ్మల్ని వెంటాడి చంపుతాంరా. ఇక ఇదంతా మా రాజ్యం, మా ముస్లిం రాజ్యం. ఇదంతా చాలా తప్పు. వీళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. నేను ముస్లిమే, కానీ మేము ఇండియాలో ముస్లిం హిందూస్ అంటే బాయ్ బాయ్ అని ఉంటాం. మాలో ఎప్పుడు ఇలాంటివి రాలేదు. వీళ్ళెవరో వచ్చి ఇలా ఎందుకు చేస్తున్నారు? హే, నేను ముస్లిం, నన్నేం చెయ్యొద్దు. ఇప్పుడు మీరందరూ అయిపోయారా? మిమ్మల్ని అందరినీ చంపేస్తా. బాస్, వీడు ముస్లిమే కానీ కాపాడడానికి చూస్తున్నాడు ఈ హిందూస్ ని. ఈ ఇండియాలో ఉన్న హిందూస్ అందరినీ చంపేద్దాం. మీరు ముస్లిమ్స్ కాబట్టి బతికారు. ఇక ఇండియాలో ముస్లిమ్స్ మాత్రమే బతుకుతారు. అర్థమవుతుందా? మీరు చాలా చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఎవరు మీరు? మిమ్మల్ని అయితే మాత్రం ఆ దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. నా హస్బెండ్ మిమ్మల్ని ఏం చేశాడు? మీరు బాధపడుతుంటే చాలా నచ్చుతుంది నాకు. ఇంతవరకు దేవుడు దేవుడు అని మీరు ఆరాధిస్తున్నారు కదా. ఎక్కడున్నాడు మీ దేవుడు? ఎక్కడున్నాడు చెప్పు. నువ్వు చెప్పు. సరే, నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు. దేవుడు దేవుడు అంటున్నావు కదా, మీ దేవుడు వచ్చి కాపాడాడా? మా దేవుడు లాంటి భర్తని దూరం చేశావు. నన్ను కూడా చంపే నా భర్త దగ్గరికి పంపించేసా. ఓ అవునా? సరే, నేను చంపను. వెళ్ళి మీ మోడీకి చెప్పు, వాడు చంపుతాడు. ఇక ఈ రాజ్యం మా రాజ్యం. ఇక ఈ పాకిస్తాన్ దే మొత్తం రాజ్యం. అమ్మ బాబోయ్, ఎంత దూరం వెళ్ళినా కూడా ఒక్క ఇల్లు కూడా కనబడట్లేదు. రే షించాన్, ఏం చేస్తున్నారు ఇక్కడ? అంకుల్ బర్గర్ మొత్తం తినేసాడా ఏంటి? రే, ఏమైందో చెప్పురా, ఏం చేస్తున్నావు ఇక్కడ? తను అన్న అక్కడికి కొంతమంది ఉగ్రవాదులు వచ్చారు. వాళ్ళొచ్చి అక్కడ మనల్ని షూట్ చేసేసారు. తను అన్న ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. భయపడి పారిపోయాను. ఏం మాట్లాడుతున్నావు షించాన్? ఏం మాట్లాడుతున్నావు? అరే అరే అరే, ఏం జరిగింది? అరే, సమయానికి నేను లేను. అబ్బా, ఇలా ఎందుకు జరిగింది? అయ్యో సార్ లేవండి సార్, మీ బర్గర్ ఇక్కడే ఉంది సార్. అయ్యో, ఏం జరుగుతుంది అసలు? అరే సార్, అయ్యో, ఇంతమంది ఎలా చంపుతారా ఇంతకి? అరే, ఏం జరిగింది? అరే మేడం, ఏం జరిగింది మేడం? అరే, ఏం జరిగింది మేడం? ఎందుకు ఇలా అయింది మొత్తం? వాళ్ళందరూ పాకిస్తాన్ టెర్రరిస్టులు. వాళ్ళు మా ఆయన్ని పొట్టలు పెట్టుకున్నారు. నాతో పాటు చాలా మంది పసుపు కుంకాలు చెరిపేశారు. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. హిందూ ముస్లిం అని చెప్పి వాళ్ళు చంపేశారు. నేను చంపేమని అడిగాను, కానీ వెళ్ళి మోదీకి చెప్పుకో, మోదీ నిన్ను చంపుతాడు అని అన్నాడు. మేడం, మీరేం బాధపడకండి. వాళ్ళు ఏమన్నారు? మోదీకి వెళ్ళి చెప్పుకో అన్నారు కదా. సరే, వెళ్ళి చెప్దాం. మన మోదీ గారికి చెప్దాం, చెప్పి చూపిద్దాం. ఇప్పుడే అందరం బ్రేకింగ్ న్యూస్. మన ఇండియాలోని పెహల్గామ్ దగ్గర ఘోరంగా అటాక్ జరిగింది. అక్కడ మొత్తం 26 మంది సివిలియన్స్ ని పొట్టన పెట్టుకున్నారు. అక్కడ అందరినీ చంపేశారు, ఆడవాళ్ళు తప్ప. ఆడవాళ్ళని ఇంకా అలానే ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళని విడిచిపెట్టారు. అందరినీ చాలా అంటే చాలా ఘోరంగా కిరాతకంగా చంపేశారు. అక్కడ చంపిన వాళ్ళైతే పాకిస్తాన్ వాళ్ళని మనకైతే అర్థమైంది. అక్కడికి సమయానికి ఆర్మీ కూడా వెళ్ళలేకపోయింది. ఎందుకంటే అక్కడ ఆర్మీ శిబిరం చాలా దూరంగా ఉంది. అక్కడికి ఎవరిని కాపాడలేకపోయారు. అక్కడ ఆడవాళ్ళు మాత్రం పసుపు కుంకాలు చెరుపుకొని మన ఇండియాకి తిరిగి వచ్చారు. ఇప్పుడు మన మోడీ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన పెహల్గామ్ లో జరిగిన అటాక్ కి నేను చాలా చాలా చింతిస్తున్నాను. మన ఇండియా అలానే మన ఇండియన్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరం చాలా బాధపడుతున్నాం. అలానే ఆ కుటుంబాల వెనక మేమెప్పుడు ఉంటామని మాటిస్తున్నాం. సరే, ఇప్పుడు నేను విషయానికి వస్తున్నాను. ఇదిగోండి, పాకిస్తాన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. మీరు చేసింది చాలా అంటే చాలా పెద్ద తప్పు. మీరు అమాయకమైన సివిలియన్స్ పైన అటాక్ చేశారు.
దీన్నైతే మాత్రం మేము అస్సలు విడిచిపెట్టాం. ఇప్పుడు మీకు వార్నింగ్ ఇస్తున్నాం. వార్నింగ్ ప్రకారంగా ఇప్పుడు ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళని మా ఇండియాకి అప్పచెప్పండి. అప్పుడు మిమ్మల్ని ఏమీ చేయకుండా విడిచిపెడతాను. అలానే జాగ్రత్తగా వినండి. అందరూ పాకిస్తాన్ దగ్గర ఆ బాంబులున్నాయి, ఈ బాంబులున్నాయి, అవున్నాయి, ఇవున్నాయి అంటున్నారు. पाकिस्तान के पास भी न्यूक्लियर है, तो हमारे पास क्या है भाई? ये दिवाली के लिए रखा है क्या? ఇక మన దగ్గరే ఉన్నాయి దీపావళికి పేల్చుకునే టపాకులు అనుకుంటున్నారా? మన దగ్గర ఉన్న వెపన్స్ ప్రపంచంలోనే ఎవరి దగ్గర లేడు. దాంతో పాటు మనకి రష్యా సపోర్ట్ గా ఉంది, అమెరికా సపోర్ట్ గా ఉంది. మనతో ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా మన ఇండియా ఏకదాటిగా నిలబడి ఒక్కొక్కరిని మట్టిలో కలుపుతుంది. అర్థం అవుతుందా? ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. పాకిస్తాన్ లో ఉన్న ప్రతి ఒక్కడు మర్యాదగా ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళని మా చేతికి అప్పచెప్పండి. లేదు కాదు కూడదన్నారంటే తరువాత మేము చెప్పాను కదా, ఇక ఆట మొదలు పెడతాను. ఒక్కసారి ఆట మొదలు పెట్టారంటే ఎవరు చెప్పినా ఆపం. అర్థమవుతుందా? ఈ విధంగా మన ప్రైమ్ మినిస్టర్ మన దగ్గర ఉన్న వెపన్స్ గురించి, మన దగ్గర ఉన్న పవర్ గురించి, అలానే వాళ్ళందరికీ ఒక స్వీట్ వార్నింగ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు మనం ఆ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళు ఈ రోజు సాయంత్రం లోపు ఎటువంటి జవాబు ఇవ్వకపోయినట్లయితే అప్పుడు ఖచ్చితంగా మన ఇండియా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అలానే ఇప్పుడు మన ఇండియాకి సైన్యం చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇండియన్ సైన్యాన్ని ఇంకా పెంచుకోవాలనుకుంటున్నాం. ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి రావాలి. లీవ్ లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మన ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి. మీరందరూ గుండెల మీద చేయి వేసుకోండి. మన ఇండియాని ఎవడు టచ్ కూడా చేయలేడు. మీ అందరికి నేను మాటిస్తున్నాను. మన వెనక్కి చాలా అంటే చాలా పెద్ద సైన్యం ఉంది. ఇంకా మన సైన్యాన్ని వెనక్కి తెప్పిస్తున్నాను. ఎవరైతే రిటైర్డ్ అయ్యారో అలానే ఎవరైతే ఇప్పుడు లీవ్ లో ఉన్నారో అందరూ వెనక్కి వచ్చి మన దేశానికి సేవ చేయాలి. అలానే మీరందరూ ఇక్కడ ఏం జరుగుతున్నా ఇంటర్నెట్ లో దయచేసి షేర్ చేయకండి. ఇప్పుడు ఏ విషయాన్ని కూడా ఎవరికి మనం లీక్ చేయకూడదు. అలానే ఆ పాకిస్తాన్ లో ఉన్న ప్రతిదీ కూడా ఇక్కడ డియాక్టివేట్ చేయండి. అక్కడ సోషల్ మీడియాలు ఇక్కడ వర్క్ అవ్వకూడదు. మన సోషల్ మీడియాలు వారికి వర్క్ అవ్వకూడదు. ఇలా చేయండి. దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియాలో ఏమీ షేర్ చేయకండి. ఇక చెప్తున్నాను, వాళ్ళు కనుక రిప్లై ఇవ్వకపోతే నేను మొదలు పెడతాను అసలైన ఆట. ధనువన్న, మోడీ గారు చాలా అంటే చాలా ఫైర్ మీద ఉన్నారు ధనువన్న. ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళైతే చాలా పెద్ద తప్పు చేశారు. ఎంతో మంది అమాయకుల్ని పొట్టను పెట్టుకున్నారు. ధనువన్న, ఇంకా నయ్యో నువ్వు ఒక్కడ లేవు, లేకపోతే నువ్వు కూడా దూరం అయ్యేవాడివి. రే షించాన్, నేను అక్కడ ఉన్నట్లయితే మాత్రం ఒక్కరిని కాపాడకపోయినా సరే అందులో ఉన్న వాళ్ళు ఒక్కరిని లేదా ఇద్దరినైనా సరే చంపుండేవంట్రా. నాకంత కోపం వస్తుంది. షించాన్, నేను కూడా ఇంతకు ముందు ఆర్మీలో వర్క్ చేశాను. అనివార్య కారణాల వల్ల మానేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ ఆర్మీకి జాయిన్ అవ్వాలనుకుంటున్నాను రా. అలానే నా దగ్గరికి ఆఫీసర్స్ కూడా వస్తారు, ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు వచ్చి మళ్ళీ ఆర్మీలో జాయిన్ అవ్వమని నాకైతే ఇన్విటేషన్ ఇస్తారు. 1 మినిట్ ఆగు, ఎవరో వచ్చినట్టుగా ఉన్నారు. వస్తున్నా. షించాన్, నువ్వు దేనికి భయపడకు. ధనువన్న, కానీ వద్దు ధనువన్న. రే షించాన్, నువ్వేం బాధపడకు. అరే నౌమాన్, మై ఫ్రెండ్, ఎలా ఉన్నావు? సలాం అలైకుం ధనుబాయ్. మళ్ళీ నువ్వు ఇండియన్ ఆర్మీలో నీ సేవలు స్టార్ట్ చేయాలి. ఇంతకు ముందు మన ఆర్మీ కోసం నువ్వు ఎంతగానో చేసావు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావాలి. ఆ పాకిస్తాన్ వాళ్ళని ఎవరిని విడిచిపెట్టకూడదు. ఒక్కొక్కడిని చంపి పడేయాలి. సరే, ఇప్పుడు దయచేసి ఆర్మీలో జాయిన్ అవ్వు. నీకోసం మొత్తం యూనిఫామ్ తీసుకొని వచ్చాను. ధనువన్న, వద్దు ధనువన్న, దయచేసి ప్లీజ్ ధనువన్న, ఇంటికడే ఉందా ధనువన్న? అక్కడి నుంచి కష్టపడి తప్పించుకొని వచ్చేసాం కదా. ఇప్పుడు మనకి ఏం కాకూడదంటే నువ్వు ఇంటికాడే ఉండాలి ధనువన్న. ఎక్కడికి వెళ్ళకు, చాలా డేంజర్ ధనువన్న. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్తే నీకేమైనా అయితే నేను అసలు ఉండలేను. నేను ఒక్కడిని అసలు ఉండలేను. రే షించాన్, నువ్వు భయపడుతున్నావేంట్రా? రే, నువ్వు భయపడకూడదు. నువ్వు ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ యొక్క తమ్ముడివి. ఇప్పుడు చెప్తున్నాను, నేను దేనికి భయపడను. మేమే భయపడినట్లయితే మా వెనక్కున్న ప్రజలు కూడా భయపడతారు. నేను దేనికి భయపడను, ముందడుగు వేస్తాను. మన ఇండియాని ఢీ కొట్టే దేశం ఏదైనా ఉందేమంటే దమ్ముంటే రమ్మను, తేల్చుకుందాం. షించాన్, నువ్వు ఇంటికాడ జాగ్రత్తగా ఉండు. నేను బయలుదేరాల్సిన సమయం వచ్చింది. మళ్ళీ నేను నా సేవలు మన ఇండియన్ ఆర్మీకి స్టార్ట్ చేయాలి. ఓకే మై ఫ్రెండ్ నౌమాన్, ఎలా ఉన్నావు? ధరు, నేను చాలా అంటే చాలా బాగున్నాను. కానీ నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు వాళ్ళు హిందూ ముస్లిం అని పేరు పెట్టి మన ఇండియాలో ఉన్న హిందూ ముస్లింలకి గొడవ పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళు హిందూ ముస్లిం అని ఎంత తీసినా కూడా మనం గొడవ పెడతామా? మన ఇండియాలో ఉన్న హిందూ ముస్లిం బాయ్ అనుకుని ఉంటాం. అలాంటిది మన దగ్గర ఎవరు గొడవ పెడతారు నౌమాన్? ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావు, అలానే నువ్వు ఇంకా ఇండియన్ ఆర్మీకి సేవ చేస్తున్నావు. అలానే మొన్న అక్కడ అంతమంది ఉన్నారు. అంతమంది మనుషుల్లోని ఒకే ఒక వ్యక్తి వెళ్ళి కాపాడడానికి తన ప్రాణాలు ఇచ్చేశాడు. యాక్చువల్గా అతను ప్రాణం
పోయి ఉండేది కాదు. ఎందుకంటే అతను ముస్లిం కాబట్టి అతను విడిచిపెట్టారు. కానీ అక్కడ ఉన్నది హిందువో ముస్లిమో అని ఆలోచించకుండా ఇండియన్స్ అని ఆలోచించి తన ప్రాణాలు ఇచ్చేశాడు. సరే, ఇప్పుడు ఫైనల్లీ మనమైతే వచ్చాం కదా, డైరెక్ట్ గా మనమైతే వెళ్ళి కర్నల్ గారితో మాట్లాడదాం. ధను, వాళ్ళు చేసింది చాలా పెద్ద తప్పు. దానికైతే మాత్రం చాలా పెద్ద శిక్ష పడాలి. అందుకే మన జనరల్ గారు వచ్చేసరికి మోడీ గారితో మీటింగ్ లో ఉన్నారు. ఆయన వీళ్ళందరూ కలిపి డిస్కస్ చేస్తున్నారు ఏం చేయాలనేది. వాళ్ళు మనకి అప్డేట్ ఇచ్చిన వెంటనే అప్పుడు మనం రంగంలోకి దిగాలి. నువ్వు ఫ్లయింగ్ జెట్స్ ని బాగా కంట్రోల్ చేస్తావు కదా, ఇప్పుడు నైట్ మనం ఏం చేయబోతున్నాం ఏంటనేది ఆయన వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మనమైతే రంగంలోకి దిగుదాం. మన ఇండియన్ ఆర్మీ పవర్ ఎలా ఉంటుందో ఒక్కొక్కడికి తెలియాలి. చూపిద్దాం మన దెబ్బ రుచి ఎలా ఉంటుందో. ఒక్కొక్కడు ఎగిరి దూరంగా పడాలి. ఓకే, జనరల్ గారు అయితే ప్రెసెంట్ లేరు కదా. సరే, మనమైతే వెయిట్ చేద్దాం. అక్కడి నుంచి ఎటువంటి ప్రోటోకాల్స్ వస్తాయో అయితే మనం ప్రాపర్ గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మన వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే మన వాళ్ళు ఏం చేయాలి? ఆ పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటికీ కూడా రిప్లై ఇవ్వలేదు. ఇప్పటికీ మన ఇండియా వెయిట్ చేస్తుంది. అప్పచెప్తామని ఏ మాత్రం కూడా చెప్పట్లేదు. వాళ్ళైతే మాత్రం కావాలనే మొత్తానికి చేయించినట్టుగా ఉన్నారు. చెప్తున్నాను, ఎవ్వడు తప్పించుకోలేడు. నౌమాన్, ప్రతి ఒక్కరిని అంతం చేద్దాం. ఓకే, సరే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే జనరల్ గారిని కలుద్దాం. ఆయన వచ్చేసరికి కొంత సమయం పడుతుంది. ఆయన ఎంతసేపటికి వస్తారు, అప్పుడు ఏం చేయాలనేది పూర్తిగా డిస్కస్ చేసి చూద్దాం. జనరల్ గారు ఫోన్ మాట్లాడుతున్నారు. అది కూడా చాలా ఇంపార్టెంట్ కాల్. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి ఎటువంటి న్యూస్ ఇప్పటికి రాలేదు. ఆ దారుణాన్ని చేసిన వాళ్ళని అప్పచెప్తామని అనలేదు. అందుకే మొత్తానికి మోడీ గారు అందరూ కలిపి ఇప్పుడు ఒక ప్లాన్ కి వచ్చారు. అవునా? సరే సరే, సైలెంట్ గా ఉండు. ఆయన మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. నేనైతే దేనికైనా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా దేశం కోసం నా ప్రాణాలు ఇస్తాను. అరే, ఇప్పుడు ఏం చేద్దాం? సరే సార్, మీకు ఫోన్ చేస్తాను. అరే, ఏమైంది? ఎందుకు ఇలా వచ్చారు చెప్పండి. సార్, నాకైతే రక్తం మరిగిపోతుంది. చంపిన వాళ్ళైతే మంచిగా హ్యాపీగా పార్టీలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. సార్, ఇప్పుడు ఎలా అయినా మనం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. మేము కూడా దాని మీదే వర్క్ చేస్తున్నాం మిస్టర్. అందుకే ఇప్పుడు వచ్చేసరికి ఒక ఆపరేషన్ ని మేమైతే ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. అదే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూరా? సార్, అయితే మనం ఏం చేయబోతున్నాం? ఏంటో ఆపరేషన్? మర్యాదగా పాకిస్తాన్ వాళ్ళని అడిగాం, వాళ్ళైతే ఇవ్వనన్నారు. అందుకే మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాం. అదే ఈ ఆపరేషన్ సింధూర్. ఇప్పుడు ఆ పాకిస్తాన్ లో ఎక్కడెక్కడైతే ఈ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనమైతే అటాక్ చేయాలి. ఒక్క దాన్ని కూడా విడిచిపెట్టద్దు. అందరినీ మనం అంతం చేయాలి. దీనికి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అనుభవిస్తారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడింది. అదేంటంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్, అలానే వాళ్ళు క్యాంప్స్ ఎక్కడ పెట్టారో మనకైతే తెలియట్లేదు. వాటిని మనం కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు. మేము ఎంతగానో ప్రయత్నించాం. మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అసలు ఎవరికి కూడా తెలియలేదు. అందుకే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఎవరు ప్రాణాలతో ఉండకూడదు. ఈ ఆపరేషన్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకైతే ఇన్ఫర్మేషన్ తెలియాలి. సార్ సార్ సార్, నాకు టైం ఇవ్వండి. నేను ఎలానే గ్యాదర్ చేస్తా. గైస్, మీరు తొందరగా రండి. మీకు తెలీదు, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. వాడికి ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా తెలిసిపోతుందన్నమాట. వాడు ఎంత పెద్ద హ్యాకర్ అంటే చాలా పెద్ద హ్యాకర్. కానీ వాడు ప్రతిదానికి మంచి కోసమే వాడతాడనమాట. ఇప్పుడు మనందరం వాడి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడనమాట. వాడికి ఇలాంటి లొకేషన్లు ఇవి ఎక్కడున్నా సరే, వాళ్ళు ఎక్కడ దాగున్నా సరే, వాడి చేతిలో కంప్యూటర్ ఉంటే చాలు, ఎక్కడున్నది ఏదైనా సరే కనిపెట్టేస్తాడు. అందుకే వాడి దగ్గరికి వెళ్దాం. వాడి పేరు వచ్చేసరికి లెస్టర్ అనమాట. మొత్తం వాడు చూసుకుంటాడు. తొందరగా వెళ్దాం. ఓకే, మొత్తానికి వాడి దగ్గరికి అయితే వచ్చేసాం. వీడి గురించి మన ఆఫీసర్స్కి తెలిసినట్లయితే ఖచ్చితంగా వీడికైతే చాలా పెద్ద ఉద్యోగం ఇస్తాడు. కానీ వాడికి అలాంటి ఉద్యోగాలే నచ్చవన్నమాట. వాడికి వాడే ప్రైవేట్గా నచ్చినవన్నీ చేసుకుంటాడు. ఓకే గాయస్, నాతో రండి మీరు. నేను వాడితో మాట్లాడి ఎలా అయినా సరే ఇన్ఫర్మేషన్ తెప్పిస్తాను. హలో లెస్టర్. హలో లెస్టర్. ఈయన పడుకున్నాడంటే, అయ్యో మనమే కదా పడుకునే టైంలో వచ్చాం. లెస్టర్, హే లెస్టర్, లేవయ్యా, ఇక్కడ ఇండియన్ ఆర్మీ వచ్చాం. హే, ఇండియన్ ఆర్మీ వచ్చాం, లే. నన్ను చంపకండి. అరే అరే, ఎవరు? అరే ధను, నువ్వా? ఏమైంది? ఇదేంటి ఆర్మీ డ్రెస్ లో వచ్చావు? ఓరి నాయన, ఆ ఉగ్రవాదులను చంపడానికి వచ్చారు అనుకున్నాను. అయ్యా, ఏంటి లెస్టర్ ఇలా భయపడుతున్నావు? అరే, వాళ్ళకి అంత ధైర్యమా? మన ఇండియాలోకి వచ్చినంత ధైర్యమా? అంత సీన్ లేదు. కానీ లెస్టర్, నువ్వు ఒక పెద్ద సహాయం చేయాలి. అదేంటంటే మన ఇండియన్స్ పైన వాళ్ళందరూ అటాక్ చేశారు. ఎంతో మంది ఆడవాళ్ళ యొక్క నుదుట కుంకాన్ని చెరిపారు. అందుకే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అని మేమైతే స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఎలా అయినా సరే ఈ ఆపరేషన్ సింధూర్లోని ఆ పాకిస్తాన్లో ఉన్న ఈ క్యాంప్స్ని ప్రతి వాటిని అంతం చేయాలి. ప్రతి
వాటిని ధ్వంసం చేయాలని ఫిక్స్ అయిపోయాం. సరే లెస్టర్, దయచేసి నువ్వు సహాయం చేయాలి. ఆ క్యాంప్స్ ఎక్కడుంటాయో మాకు తెలియదు. వాటి యొక్క ఇన్ఫర్మేషన్ నువ్వు గ్యాదర్ చేసావనుకో ఈజీగా వాళ్ళని పట్టుకొని మేము అంతం చేస్తాం. మా దగ్గర ఫుల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, నువ్వు ఈజీగా చేయగలవు. దయచేసి ఈ ఒక్క సహాయం చేయి. అరే ధను, వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. నేను ముందే కొనుక్కున్నాను. మొత్తం నీకైతే ఫార్వర్డ్ చేస్తాను చూడు. ప్రతిదీ నీ దగ్గర ఉంది. మొత్తానికి అంతా షేర్ చేశాను, ఒకసారి చూసుకో. ధను ఎవరిని విడిచిపెట్టుకో, అందరినీ అంతా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్. నాకు తెలుసు నువ్వు ఇలాంటివి చేస్తావని. అమ్మ, లెస్టర్ గాడు మనకంటే ముందే అందరి డీటెయిల్స్ కనుక్కున్నాడు. వీళ్ళందరూ చాలా అంటే చాలా డేంజరస్ క్యాంప్స్ ప్లేస్ లో ఉన్నారు. సరే గాయస్, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మన జనరల్ గారిని కలవాలి. జరిగిన విషయం మొత్తం చెప్పాలి. నెక్స్ట్ ఆయన మనకి ఎటువంటి ప్రోటోకాల్స్ ఇస్తారో అది మనం ఫాలో అయ్యి ఏం చేయాలనేది అప్పుడు చూద్దాం. హే, మీరు నైట్ ఇలా తిరగకూడదు. ఇప్పుడు అందరూ ఇంట్లో ఉండాలి. ఎవరు బయట తిరగకండి, లోపలికి వెళ్ళిపోండి. కానీ ఇది మన ఇండియా. మీరు బయట తిరిగినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. పదండి, తొందరగా వెళ్దాం. శబాస్, చాలా పెద్ద పని చేసుకొచ్చావు. ఇప్పుడు ప్రతి ఒక్కడికి మనమంటే ఏంటో తెలియాలి. ఇండియా ఒక్కసారి అడుగు పెట్టిందంటే తరువాత విధ్వంసం ఎలా ఉంటుందో ఒక్కొక్కడికి తెలియాలి. ఇప్పుడు నువ్వు తక్షణమే వెళ్ళు. నీకు అలానే మిసైల్స్ ఆపరేషన్ మొత్తం వచ్చు కదా. ఈ పని నీ చేతులతోనే చెయ్యు. ఏం చేస్తావంటే అక్కడ ప్రతి ఒక్కరి క్యాంప్స్ దగ్గరికి వెళ్ళి మిసైల్స్ తో అటాక్ చేయి. ఒక్క క్యాంప్ కూడా మిగలకూడదు. అంతా బ్లాస్ట్ అయ్యి ధ్వంసం అవ్వాలి. కానీ చెప్తున్నాను, ఆ పాకిస్తాన్ లో ఉన్న ఒక్క సివిలియన్ కూడా ఏం కాకూడదు. వాళ్ళ లెక్క అమాయక ప్రజల్ని అడ్డం పెట్టుకోం కదా. సరే, నువ్వు ఇక బయలుదేరుతాను. మన వాళ్ళు నీకు చూపిస్తారు. ధను, ఇక్కడ కనబడుతుంది ఇది వచ్చేసరికి స్పెషల్ జెట్ అనమాట. నువ్వు తొందరగా బుల్లెట్ స్పీడ్ లో అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు మిసైల్స్ అటాక్ చేస్తున్నావు కాబట్టి సో నీకు కావాల్సిన జెట్ వచ్చేసి ఇదనమాట. సో ఇక్కడ కనబడుతున్న ఈ జెట్ వచ్చేసరికి నన్ను చూస్తున్నావేంటి? వెనక్కి తిరిగి ఒకసారి చూడు. నీ వెనక్కి ఒక అద్భుతం ఉంది. ఆ అద్భుతంతోనే ఇప్పుడు నువ్వు అక్కడున్న క్యాంప్స్ ని మొత్తం డిస్ట్రాయ్ చేయబోతున్నావు. ఇదే ఆ స్పెషల్ జెట్. దీనికి చాలా మిసైల్స్ ఉన్నాయి. అన్లిమిటెడ్ మిసైల్స్ వస్తూనే ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. నువ్వు వెళ్ళి అక్కడున్న క్యాంప్స్ ని మొత్తాన్ని ధ్వంసం చేయి. ఎవ్వరు ప్రాణాలతో ఉండకూడదు. ఒక్కొక్కడు చచ్చిపోవాలి. సరే నౌమాన్, సరే. మన ఇండియాలో ఉన్న హిందూ ముస్లిమ్స్ కలిస్తే ఆ పాకిస్తాన్ వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియాలి. వాళ్ళు మన మధ్య గొడవ పెట్టడానికి ఇలా చేశారు, కానీ వాళ్ళకి జరిగేదేంటో తెలియదు. ఇప్పుడు వాళ్ళనే ముంచేద్దాం. ఇప్పుడు నా దగ్గరున్న జెట్ వచ్చేసి మామూలుది కాదు. దీంట్లో వచ్చే ప్రతి మిసైల్ ని కాచుకోవడానికి రెడీగా ఉండండి రా. ఎవడు ప్రాణాలతో ఉండరు. ఇప్పుడు నా దీనికి ఎవడు ఎంత షూట్ చేసినా ఏం కాదు. ఇప్పుడు నా యొక్క జెట్ ని టెస్ట్ చేస్తున్నారు. చూడండి, నా జెట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎవరు ఎంతగా కొట్టాలని చూసినా కూడా నాకైతే మాత్రం ఏం కావట్లేదు. నాతో పాటు అద్భుతమైన జెట్స్తో మన వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా కొంత క్యాంప్స్ని అయితే డిస్ట్రాయ్ చేస్తారు. మనకు కనబడిన క్యాంప్స్ని మనం కూడా డిస్ట్రాయ్ చేద్దాం. వాళ్ళు వచ్చేలోపే మొత్తం మనం ఫినిష్ చేద్దాం. చెప్తాను, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడికి న్యాయం జరగాలంటే ఈ పని జరగాల్సిందే. వేట మొదలు పెడదాం. జై హింద్. ఓకే, ముందుగా వచ్చేసరికి ఇక్కడ ఒక క్యాంప్ ఉంది. ఈ దగ్గరలో ఉన్న మొదటి ఈ క్యాంప్తోనే మొదలు పెడదాం. ఇక్కడ లోపల చాలా మంది ఉన్నారనుకుంటా. అందరినీ అంతం చేద్దాం. టార్గెట్ లాక్డ్. లెట్స్ గో, కమాన్. మొత్తానికి నా దగ్గర ఉన్న మిసైల్స్ మొత్తం వేశాను. ఇప్పుడు ఒక పెద్ద బ్లాస్ట్ కాబోతుంది. ఇప్పుడు మొత్తానికి ఇది కంప్లీట్ అయిందనుకుంటా. ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ బ్లాస్ట్. yes, ఫైనల్లీ మనమైతే మొదలు పెట్టాం. ఆట మొదలు పెట్టాం. వేట మామూలుగా పడదు. జై హింద్, జై భారత్. ముందుగా వచ్చేసి మనమైతే ఒక క్యాంప్ని డిస్ట్రాయ్ చేసాం. ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఇందులో లేకపోతే ఇంకెందులోనే ఉంటారు. మనకు ఉన్న సెకండ్ లొకేషన్కి వెళ్దాం. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఖచ్చితంగా దొరుకుతాడు. ఎవరిని విడిచిపెట్టకూడదు. వస్తున్నారా మీ దగ్గరికి. పార్టీ చేసుకోడ్రా బాయ్. ఆ ఇండియన్స్ మనల్ని ఏం చేయలేరు. మన పాకిస్తాన్ గవర్నమెంట్ మనకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. మనల్ని పెంచి పోషిస్తున్నారు కదా. ఇంకా ఇండియాలో ఇది చిన్నది మాత్రమే. ఇంకా మనం చేసే ప్రతిదీ వాళ్ళు తట్టుకోలేరు. ఇక ఎంత మందినైతే అంత మందిని చంపి పడేద్దాం. ఎవరిని విడిచిపెట్టకండి. ఏ పాటల సౌండ్ గట్టిగా పెట్టు. చిందులేసుకోవాలి. వాళ్ళ ప్రాణాలు పోవాలి. మనం ఇక్కడ చిందులేసుకోవాలి. ఇప్పుడు మన ఇండియా బోర్డర్కి అయితే వచ్చేసాం. ఈ సైడ్ నుంచి మనం అయితే నేరుగా పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి లోపలైతే మాత్రం వాళ్ళ యొక్క క్యాంప్స్ అనేవి ఉంటాయి. నాకు ఇచ్చిన లొకేషన్ ప్రకారం నేను వెళ్తున్నాను. ఒక క్యాంప్ని మనం సక్సెస్ఫుల్లీ డిస్ట్రాయ్ చేసాం. కానీ వీళ్ళందరూ ఎక్కడుంటున్నారో మనకైతే ఫైనలీ ఇన్ఫర్మేషన్ ఉంది. దీని ప్రకారంగా అక్కడ ఉండే ప్రతి క్యాంప్ని మనమైతే మిసైల్తో కాల్చి పడేయాలి. అది మీరందరూ చూస్తారు. ఒక్కొక్కడు అయిపోయారా.
మొత్తానికి మనమైతే వచ్చేసాం, వీళ్ళ ప్రదేశానికి వచ్చేసాం. ఇదిగోండి, ఇక్కడే వీళ్ళ యొక్క క్యాంప్స్ అన్ని పెట్టుకొని మన ఇండియా పైన అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఉంటుందిరా మీ అందరికీ అసలైన ఆట. ఎవరైతే మా ఇండియాలో ఉన్న ఆడపడుచుల యొక్క పసుపు కుంకుమల్ని చెరిపారో ఇప్పుడు మీ యొక్క రక్త సింధూరాన్నే వాళ్ళకి సమాధానంగా చూపిస్తాము. మొదలయ్యిందిరా. పాడండి, ఆడండి, ఇంకా మనం చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి. ఆడండి, పాడండి. ఇక్కడ కూడా ఇంకో క్యాంప్ పెట్టారా? ఇదిగోండ్రా. ఇంకా ఇక్కడ చాలా అంటే చాలా క్యాంప్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి, అదే యాంటీ మిసైల్స్. కానీ ఏది కూడా మన మిసైల్స్ ని ఆపలేదు, ఎందుకంటే మన మిసైల్స్ వెళ్ళే స్పీడ్ అంతా పవర్ఫుల్ ఉంటుంది. పైగా వీళ్ళు చైనాని నమ్ముకుంటున్నారు కదా, ఆ చైనా మిసైల్స్ ఏమన్నా పనిచేస్తాయా? అస్సలు పనిచేయవు. వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం డమ్మీ పీసులు. ఇదిగోండ్రా, తీసుకోండ్రా. ఇంకా ఎవరెవరు మిగిలారా? ఎవరిని విడిచిపెట్టను. పర్ఫెక్ట్ గా లాక్ చేసి టార్గెట్ మీద కొట్టినట్లయితే మొత్తానికి పోతారా. ఇంకా కొన్ని క్యాంప్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా మనమైతే అంతం చేయాలి. దేన్ని విడిచిపెట్టద్దు. మన ఇండియాకి న్యాయం జరగాలి. ఇప్పుడు న్యాయం అనేది జరుగుతుంది, చూడండి. ఎస్, మొత్తానికి ఈ క్యాంప్ కూడా మనమైతే పేల్చేసాం. ఇంకా కొన్ని క్యాంప్స్ ఉన్నాయి, వాటిని కూడా మనమైతే పేల్చేయాలి. ఇంకా ఏమేమైతే మిగిలిన్నాయో అన్నిటిపైన అటాక్ చేద్దాం. ఒక్కటి కూడా మిగలకూడదు. అర్ధరాత్రికే పాకిస్తాన్ కళ్ళు మొత్తానికి గుడ్డివైపోవాలి. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ పరుగైపోతుంది. ఇక్కడున్న దీన్ని కూడా అంతం చేద్దాం. ఇదిగో, తీసుకో. కమ్ ఆన్, లెట్స్ గో. ఓకే, మొత్తానికి దీనిపైన కూడా కొన్ని మిసైల్స్ అయితే వేసాం. ఇప్పుడు మరికొద్ది సేపట్లో మనం మిసైల్స్ అయితే బూమ్ బ్లాస్ట్ అయితే కాబోతున్నాయి. ఇంకా నేను కొన్ని మిసైల్స్ వదలాల్సినవి ఉన్నాయి, వాటిని కూడా వదిలేద్దాం. ఇదిగోండ్రా, తీసుకోండి. ఇంతవరకు మా వాళ్ళని చంపి మీరు ఆనందంగా ఫీల్ అయ్యారు కదా, ఇప్పుడు మా వాళ్ళు అందరూ ఆనందంగా ఫీల్ అవ్వాల్సిన సమయం వచ్చింది. మొత్తానికి ఇక్కడ ఏమీ మిగలకుండా అన్ని బ్లాస్ట్ చేసి పడేసాం. ఇంకేది మిగలదు. మా ఇండియా జోలికొస్తే ఎలా ఉంటుందో ఒక్కొక్కడికి తెలియాలని ఇది మేము చూపించిన చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిందని మాకు తెలిసింది. అది ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎలా అవుతుందిలేండి, అది ఇన్వాల్వ్ అవడం వల్ల ఎక్కడ జరిగింది మొత్తం ఇదే. మొత్తానికి వీరి యొక్క క్యాంప్స్ అన్ని నాశనం చేసి పడేసాం. అంతా మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఇండియన్స్ జోలికొస్తే ఇలా ఉంటుంది. మొత్తానికి మన ఇండియాకి న్యాయం జరిగింది. జై హింద్, జై భారత్, జై హింద్. అమ్మా, మొత్తానికి మనం గెలిచాం. కానీ ఇంకా ఆట అసలుది మొదలయ్యింది, ఇప్పుడే మొదలవబోతుంది. సరే, తొందరగా వెళ్ళి ఈ విషయం మన ఇండియా వాళ్ళకి చెప్పాలి. అందరికీ నమస్కారం. మొత్తానికి మనం సాధించాం. ఇండియా జోలికొస్తే ఎలా ఉంటుందో చూపించాం. మొత్తానికి ఇక్కడ ఉండే ఆడపడుచులకి, అలానే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి, పిల్లలకి, పెద్దలకి, అందరికీ, ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరికి ఆనందకరమైన విషయం, ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళని మొత్తానికే మనం అంతం చేశాం. ఈ పాకిస్తాన్ లోని ఆ ఉగ్రవాద సంస్థే లేకుండా చేశాం. ఇంకా టార్గెట్స్ కొన్ని ఉన్నాయి, వాటన్నిటిని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ మనపైకి రాబోతుంది.
తరువాత అది వస్తే మన దగ్గరున్న పవర్ ని ఇంకా చూపించాలి. ఇప్పటి వరకు అది సైలెంట్ గా ఉంది, తెలుసు దానికి మనమంటే భయమని. అది రావడానికి కూడా భయపడుతుంది. అది సడన్ గా దొంగ దెబ్బ తీయాలని చూసినా కూడా సరిహద్దుల్లోని మన ఆర్మీ సోల్జర్స్ మన కోసం రే అనక పగలనక మన కోసం కష్టపడుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు ఒక్కొక్కడి పైన అటాక్ చేయడానికి. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడైనా మన పైకి అటాక్ చేయొచ్చు, కానీ మీరేం కంగారు పడకండి. మీరు ఎక్కడున్నారు? మీరందరూ ఉంటుంది ఇండియాలోని. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరూ ఒకటే. చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా, ఏ తీరుగా ఎవరు పూజించినా, ఈ చరాచర జగతి సృష్టించు నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా కుల మత భేదాలతోని మీరైతే గొడవలు పడకండి దయచేసి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే కులాన్ని అడ్డంగా పెట్టుకొని అలా మాట్లాడారో, ఏదైతే ఆడవాళ్ళు చులకన అన్నట్టు చేశారో, ఇప్పుడు వాళ్ళకి ధీటుగా మన కల్నల్ సోఫియా గారు, అలానే వింగ్ కమాండర్. హలో ఇండియా, నేను వింగ్ కమాండర్ యోమికా సింగ్. అలానే నేను సోఫియా కురేఫీ, ద కల్నల్. ఇప్పుడు నేను ఎందుకు ఇలా మాట్లాడడానికి వచ్చానంటే, ఇండియాలోని ముస్లింకి సేఫ్టీ లేదు అంటున్నారు కదా ఆ పాకిస్తాన్ వాళ్ళందరికీ తీటైన సమాధానం చెప్పడానికి నేను కల్నల్. దాంతోపాటు నేను ఒక ముస్లిం, కానీ మేమందరం ఎంత సేఫ్గా ఉంటున్నాం అదంతా వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. అలానే ఇండియాలో ఉండే ఆడవాళ్ళకి చేత కాదు అన్నట్టు వెళ్ళి మోడీకి చెప్పుకోండి అన్నారు కదా, ఇప్పుడు దీనికి మేమే అడ్రస్ చేస్తున్నాం. చెప్తున్నాను, ఎవరైనా సరే ఇండియా జోలికొస్తే తరువాత అందరూ చుక్కలు చూడాల్సిందే. కరెక్ట్ గా చెప్పారు. జై హింద్, జై భారత్. జై భారత్, జై హింద్, జై భారత్, జై హింద్, జై భారత్, జై హింద్, జై భారత్.